దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి మనందరికి బాగా తెలిసిన ఒక వ్యక్తి గురించి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. కొత్త నిబంధనలు ఉన్నా మీ దగ్గర వాటిలో కూడా ఉంటుంది. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువు. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. మత్తయి 1:18 నుండి మార్చి చదువు. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతిగా ఉండెను. ఆమెను అవమానపరుస్తున్నాడు విన్నాడా ఉద్దేశించి 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకును. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కను తన ప్రజలు వారి పాపమును ఆయన రక్షించును. ఆయన కేసు అని పేరు. ఇదిగో 22 నేను చదువు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రభు ధర పలికిన మాట నెరవేరునట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మన తోడని. 24 యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని అందరం కలిసి 25 ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండాను. అతడు ఆ కుమారుని కేసు అని పేరు పెట్టాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతములు ఆశయం చేతండి, ఎడతెక్క నీరు కట్టే దేవా, నిత్యము మాట్లాడే తండ్రి, మెల్లనైన స్వరంతో దర్శించే దేవ, మీ వాక్యము నుండి మాట్లాడే దేవస్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మరొక క్రొత్తదైన మా ప్రభు పునరుద్ధాన్ని నన్ను బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అనేక విధాలుగా మీ సన్నిధి మమ్మల్ని ఉంచారు. పాటల్లో మరి నీ బిడ్డల మధ్య కూడా ఫిలిప్పీలో మీరు ఉంచిన సన్నిధిని బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా మాట్లాడే దేవుడు, ఆరాధన పాత్రుడు, అట్లా వర్తమానంలో సహాయపడ్డారు. అట్లా నీ బిడ్డలు వ్యక్తిగతంగా ఆరాధించడం కూడా ప్రభు చూపించారు. ఆరాధించిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా అలాంటి అనుభవం లేని వారిని కూడా దర్శించండి, వారిని కూడా సిద్ధపరచమని కోరుతున్నాం. తిరిగి మీ వాక్యంతో చూస్తున్నాం నైనా, మీ రక్తమాంసాల్లో పాలు పొందక మునుపు నూతనంగా మీ వాక్యపు వెలుగులోకి వస్తున్నాం. వాక్యం అద్భుతమైన అర్థము, మా బలహీనతలు, మా లోపములు, మా మానవ హద్దుబాట్లు మేము ఎరుగుటకు సహాయం చేయండి. మమ్మల్ని దర్శించండి. చక్కని అర్థము మా ప్రతి లోపమును చూపినట్లు చేయండి. యోగ్యంగా చక్కపరుచుకొని యోగ్యంగా చేయవేట్లో సాయం. వచ్చిన ప్రియులు బట్టి స్తుతిస్తూ మీ ఏర్పాట్లు వారందరూ దర్శించమని, నిద్ర కునుకుపాటు అనాలోచన అశ్రద్ధ నుండి తప్పించవలసిన కోరుతూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మరి మనం 18వ వచనం నుండి 25 వరకు మనం చదువుతూ వచ్చాం. కొన్ని వచనాలు ఒక రకంగా 8 వచనాలు, సుమారు 8 వచనాలు మనం చదివాం. ఈ వచనాల్లో మరి ప్రధానంగా ఒక 3 వ్యక్తులు మనకు కనబడతారు మనం చదివిన భాగంలో. ఎవరు చెప్తారా? మనం చదివిన భాగంలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరు? మరియునా? మరియు అంటే వ్యక్తి అవుదాం, రైట్. మరియా మరియు యోసేపు, యేసుక్రీస్తు. వెరీ గుడ్. అది సేవకురాలు వాళ్ళు చెప్పడమేనా? మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించాలి, రైట్. మరియా, తర్వాత యోసేపు, తర్వాత యేసు అని పేరు పెట్టబడడం. అది ఇంకా యాక్చువల్గా అక్కడ పుట్టలేదు, మరి అలా పెట్టబడిద్దని వాగ్దానం లేదా దూత కనబడుతుంది.
సరే, దానికంటే ప్రధానంగా యోసేపు గురించి కొన్ని విషయాలు మరి ప్రభు నా హృదయంలో చిన్న భారం. యోసేపు గురించి అసలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో రాయబడ్డ ప్రతి విషయం, ప్రతి క్యారెక్టర్, ప్రతి వ్యక్తి అంటే ఏదో జస్ట్ ఇట్స్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే మనకు ఒక సమాచారం ఇవ్వాలి, యోసేపు నాకు ఆయన ఉంటాడు, ఇట్లా ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాయలేదు. మరి ఎందుకు రాశారు? ఇన్ఫర్మేషన్ కూడా రాకపోతే ఇంకెందుకు ఊరికినేనా? సో ఇట్స్ నాట్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. మన రూపాంతరత కొరకు, మన మార్పు కొరకు రాయబడ్డాయి. ఎందుకంటే చాలాసార్లు మనం బైబుల్ని ఇన్ఫర్మేషన్ కొరకు చదువుతాక ఏముంది 23 కీర్తన దావీదు కాపురంట దేవుడు, ఇటు ఇన్ఫర్మేషను తీసుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఆడున్న సమాచారం మాత్రం ఎరిగితే ఉపయోగం ఏమీ లేదు. అట్లా బైబిల్లో ఏదో యేసప్ప ఉన్నాడు, ఏదో మరీ ప్రధానం చేయబడ్డాడు, వాళ్ళకి పుట్టాడు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ప్రయోజనం లేదు. మన మార్పు కొరకే రావు. అందుకే ప్రతి విషయం బైబిల్లో, ప్రతి విషయం ఈరోజు మన జీవితానికి ఏదో ప్రభావితం చేస్తుంటేనే బైబిల్లో ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏది కూడా అన్నెసరీగా, అనవసరంగా బైబిల్ ఏది లేదు. ఏ వచ్చినాం కానీ చిన్నకి ఏ పదం కూడా బైబిల్లో అనవసరంగా లేదు. అందుకే బైబిల్ ప్రపంచంలో ఏ పుస్తకంతో కూడా ఇట్స్ అన్కంపేరబుల్ బుక్ టు ఎనీ అదర్ బుక్స్ అన్నమాట. ఏ పుస్తకంతో కూడా పోల్చడానికి కూడా పనికిరాదు. అంతే, దగ్గర కూడా చేర్చకూడదు. తెలియక కొందరు 2 గొప్ప పుస్తకాలు, బైబుల్, యాత్రికుడు ప్రయాణం, జాన్ బనిందండి అయితే ఉండొచ్చు, కానీ భక్తులు దగ్గర కూడా పెట్టడానికి వీలేదు. అది భక్తం కాదైనా యాత్రికుడు ప్రయాణం ఇంకొకటైనా దీనితో దగ్గరగా దీనికి పైన కాదు కదా, దీనికి సమానం కాదు కదా, దీన్ని దగ్గర పెట్టడానికి కూడా పనికిరావు. ఇలాంటి అద్భుతమైన గ్రంథం బైబిల్. ట్రిలియన్ బుక్స్, ఇంకంతకంటే మించిన పుస్తకాలు, అంతరించిన పుస్తకాలు ఉన్నాయి, ఉన్న పుస్తకాలు ఉన్నాయి, రావాల్సిన పుస్తకాలు ఉన్నాయి, రచించబడుతున్న పుస్తకాలు ఉన్నాయి. కానీ ఏ బుక్ కూడా దీంతో సమానమైనది కాదు. అందుకే ఇది ఒక రకంగా ప్రపంచ రాజ్యాంగం అని చెప్పాలి. ప్రతి దేశం, ప్రతి పౌరుడు, ప్రతి జీవి పాటించాల్సిన గ్రంథం. ప్రతి మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించే గ్రంథం. చూసారా, ప్రతి వస్తువు మనం కొన్నప్పుడు ఒక బుక్లెట్ ఇస్తాడు. హౌ టు ఆపరేట్, హౌ టు ప్రిజర్వ్. ఒక మెడిసిన్కి కూడా చిన్న 4 మడతలు వేసిన పేపర్ అయినా ఉంటుంది కదా, ఎక్కడ తయారైంది, మరి ఎలా వాడుకోవాలి, తర్వాత ఎక్కడ మీరు పెట్టాలి, కూల్ ప్లేస్లో పెట్టండి, ఇట్లా ఉంటుంది అనమాట. కొన్ని కూల్ ప్లేస్లో పెట్టవద్దు, హౌ టు ప్రిజర్వ్, ఇవన్నీ ఉంటాయి. అలానే బైబుల్ అసలు మనుషుడు నువ్వు భూమి మీద ఎలా బ్రతకాలి, నిన్ను తయారు చేసిన దేవుడు ఎవరు, ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టం, ఎలా బ్రతికితే ఆయన కష్టం, ఎప్పుడు పరలోకం చేరుకోగలవు, లేకపోతే ఎట్లా నరకానికి, అన్ని విషయాలకు గైడ్ చేసే పుస్తకం. రియల్ గైడ్ అనమాట. కొంతమంది చదువుకున్న వాళ్ళు గైడ్లు కొనుక్కుంటారు, గైడ్లు కొనుక్కొని కూడా తప్పుతారు, అంటే రూట్లో వెళ్ళలేదన్నమాట. సో గైడ్లు తప్పిస్తే ఏంగా ఈ గైడు, దీన్ని నమ్మితే, దీన్ని సరిగా పరిశీలిస్తే, దీన్ని పాటిస్తే గమ్యం చేరుతావు కదా. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే, మొన్న ఒకసారి ఆడి నుంచి వస్తున్నావు, నేను ఇంకో బ్రదరు అటు ఇటు అమరావతి సైడ్ వెళ్ళాను. వస్తుంటే చివరికి మ్యాప్ పెడితే నైట్ అసలే ఎడకు తీసుకెళ్ళింది తెలుసా, పెద్ద లోయ, కంకరంతా తోలేస్తుంది, లారీలు. చూడకపోతే ఇంకొద్ది లోపలికి వెళ్ళాడు. రూట్ ఏంటో మరి, అది వరకు రూట్ ఉంది, అక్కడ తవ్వినట్టున్నారు, పెద్ద లోయ. నా పక్కన సడన్గా ఆపండి అంటున్నాడు. అదే మరి ఇందులోనేమో రోడ్డు లాగా ఉంది. సో ఆల్ గైడ్స్ మే మిస్లీడ్. లోకంలో ఉండే ప్రతిదీ దారి తప్పించవచ్చు, కానీ బైబుల్ నేను దారికి చక్కగా నడుపుతుంది, గమ్యం కూడా చేరుస్తుంది. అందుకే బైబుల్, అందుకే దేవుని తర్వాత దేవునిగా ఎరగవలసిన, దేవుని గుర్తించేది దేవుని వాక్యం. అందుకే యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఎలా ఉందో దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించకుండా, వాక్యంలో బ్రతకకుండా, వాక్యం అంటే ఇష్టపడకుండా ఒక వ్యక్తి పరలోకానికి సిద్ధపడలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం స్వంతరించుకోలేవు. వాక్యానికి వేరుగా దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుణ్ణి చేరుకోలేవు. వాక్యమే దేవుణ్ణి తెలియజేసేది. అందుకే సువార్తని ఆరంభం నుండి దేవుని వాక్యాన్ని అపోస్తలుల కాడి నుంచి ప్రకటిస్తూ వచ్చారు, ఇప్పటికీ ప్రకటిస్తున్నారు.
మన జీవితాలకు కట్టు. ఎందుకు లేకపోతే అందరు ఆదివారం అనగానే లోకస్తులైతే సెలవులాగా కొందరు నాన్ వెజ్ తిని శుభ్రం గురకబెడితే నిద్రపోతుంటారు. మనం ఎందుకు వచ్చింది? వాక్యము మన జీవితాలకు కట్టిద్ది, మనల్ని నడిపిస్తుంది, పరలోకం చేరుస్తుంది. వాక్యం కొరకు నిజమైన ఆశ ఉండే వ్యక్తి సామాన్యంగా మానుకోరు. ఈ దినాల్లో ఏంటంటే వాక్యం కోసం ఆశ లేదు. అదే ఎవరిదన్నా పుట్టినరోజు ప్రేమ ఏంది అంటే ఇంతకంటే డబల్ ఉండేవాళ్ళు అదే ఇట్లా ఉంటుంది. అన్ని మందిరాలు అట్లయిపోయినాయి. అందుకే వాక్యాన్ని ప్రేమించండి. వాక్యం పోకూడదు. ఎప్పుడైనా మీటింగ్కి వస్తే కూడా వాక్యం స్టార్ట్ అవ్వకూడదు. ప్రభా నేను మొదటి నుంచి ఉండాలి, అన్నీ వినాలి, రాసుకోవాలి, అవసరమైతే మళ్ళీ చూసుకోవాలి. ఇది మంచి వాడుక. సో ఏదేమైనా ఈ వాక్యములో ప్రతి విషయం మన జీవితానికి అవసరమైంది. దీని నుండి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివాం. మరి అన్ని విషయాలు చూడలేం. యోసేపు, హీర్ ఈజ్ ఎ పర్సన్. ఇక్కడ ఒక వ్యక్తి యోసేపు. చాలాసార్లు యోసేపు అంటే ఎవరు తెలుసు అంటే మనకు పాత నిబంధన యోసేపు తెలుసు అందరికి కదా. పాత నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నాడు యోసేపు. ఎవరు పాత నిబంధనలో యోసేపు? ఎవరు? ఏందో అందరూ అటు చూస్తారు. అది మామూలు సాధారణమైందేగా. యాకోబు కుమారుడు. బైబిల్లో ఎంతమంది యోసేపులు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? మీ ఊరిలో కాదు, మీ ఊరిలో లెక్క చెప్పారు. బైబిల్లో ఎంతమంది? సుమారు 14 మంది యోసేపులు ఉన్నారు. వాళ్ళందరం చెప్పేలాక టైం ఏంటైపోద్ది. ఓకే, అయితే 14 మందిలో ఒక 5 ఫెమిలియర్ పర్సన్స్, మనకు బాగా తరచుగా మనకు ఎదురుపడేవాళ్ళు. బైబిల్లో మనం ఎక్కువగా సహజంగా ధ్యానించుకునే వ్యక్తులు, అందరికీ వెల్ నోన్ పర్సన్స్గా ఉండేది ఒక 5 ఉన్నారు. ఎవరెవరు? యాకోబు కుమారుడు యోసేపు. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మత్తయి సువార్తలో ఎదురుపడ్డ మరీ భర్త అయిన యోసేపు. ఇంకెవరు ఉండారు? మా ఇంటి పక్కన ఆయన ఉన్నాడండి, మట్టి పనికి వెళ్తాడు అంటారు. ఆయన కాదు. ఎవరు? బైబిల్లో అరిమత్తయ్య, యోసేపు. ఇంకా అపోస్తలకార్యం 1వ అధ్యాయంలో మత్తీయును బర్సబ్బ అను యోసేపును నిలబెట్టారు, ఉంటాడు. ఇంకొక ఆయన అపోస్తలకార్యం 4వ అధ్యాయం చివర బర్నబా, యోసేపు అనే ఆయనకు బర్నబా అని పేరు పెట్టారు. సో అట్లా ఈ 5 సహజంగా తెలిసిన వ్యక్తులు. ఇంకా మనకు తెలియకుండా గోత్రాల్లో వంశావళిలో చాలా సుమారు 14 మంది యోసేపులు. ఎందుకు ఇది చెప్తున్నామంటే ఊరికి ఇన్ఫర్మేషన్ కాదు. కొన్నిసార్లు అవగాహన లేకపోతే బైబిల్లో ఒక పేరు కనపడితే మొత్తం ఆయనే కావాలనుకుంటాడు. మీరే కాదులేండి, పాస్టర్ గారు ఒక ఆయన వాక్యం చెప్తా, దేవుడు మొదట సౌలుని రాజుగా కోరుకున్నాడు, తర్వాత చెడిపోయి దుర్మార్గంగా సంఘాన్ని హింసించాడు, మళ్ళీ పట్టుకున్నాడు దమస్కు మార్గంలో, తర్వాత సంఘాన్ని కట్టాడు అంటున్నాడు. అసలు ఆయన రాజు ఎవరు? సంఘం కట్టింది అంటే 14 మంది కొత్త మంది కలిపేస్తుంటారు. యాకోబు 12 మంది పిల్లలు, యేసు ప్రభు సహోదరుడు అంటే మళ్ళీ ఈ సహోదరుడు యాకోబు పేరు, ఆయన వేరు. సో ఎక్కడో క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు ఆయన్ని, క్రీస్తు యొక్క 3వ శతాబ్దంలో ఆయన ముడేయకూడదు. సో అందుకే బైబుల్లో ఎక్కడ చదివినా అక్కడ సందర్భాలు, వ్యక్తులు వేరు. సో ఇక్కడున్న యేసేపు వేరు. చాలామంది యవనస్తుడైన యేసేపు గురించి చాలామంది చెప్తారు, చాలామంది ధ్యానిస్తారు, చాలాసార్లు వింటాం కూడా. చాలామంది అంశాలు కూడా ఇస్తాడు. యోసేపు ఫలించాడు కొమ్మ అని ఇట్లా చాలా ఇస్తారు. కానీ ఈ యోసేపు గురించి చూడరు. నిజంగా ఆశ్చర్యం. బైబిల్లో మరి స్పాట్లెస్ పర్సన్స్ అంటారు, లోపం లేని పర్ఫెక్ట్ వ్యక్తులుగా చెప్పబడిన వాళ్ళు 3 ఉంటారు. యాక్చువల్గా 2 చెప్తారు అందరూ. 2 ఎవరంటే, ఒకటి దానియేలు, ఏ లోపము కనుగొనలేదు ఎవరు కూడా. యాక్చువల్గా అలా ఉండరు. అయితే ఆయనలో కూడా దేవుడు చూస్తే ఉంటాయి, కానీ మనం చూసిన కొలది హిస్టరీలో ఎక్కడ కూడా లోపం ఉండదు. అట్లని ఇంకో పర్సన్ యోసేపు, పాత నిబంధన యోసేపు. ఇది అందరూ చెప్తారు 2. ఆయన కూడా చాలా మరి నిష్ఠగా తీవ్రతతో పోతీఫరు భార్య మరి వెంటాడినా కూడా వస్త్రం విడిచైనా దిగంబర అయినా సరే అపవిత్రపరచబడకూడదని పరిగెత్తాడు. అయినప్పటికీ ఆ యోసేపులో చిన్న లోపంగా ఉంటుంది వాక్యానుసారం. అంటే వాక్యపు వెలుగుతో చూస్తే చిన్నది ఏంటంటే, చెరసాల్లో వాళ్ళకి కలభావం చెప్పినాక మీరు విడుదల పొందినాక నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనిషి మీద ఆధారపడ్డాడు. దానికి కూడా బైబిల్ ఏముంది తెలుసా? దేవుడు విడిపించేవాడేనంట. నువ్వు ఆధారపడ్డావు మనిషి మీద అని మళ్ళీ 2 సంవత్సరాలు జైల్లో ఉంచాడు. చూడండి, మన సంగతి అయితే ఆధారపడడం కాదు, లంచం కూడా ఇచ్చేవాళ్ళం. ఏదో ఒకటి చేయి నన్ను విడిపించాలి, లంచాలు కూడా పెట్టేవాడు. కానీ చూడండి, అంటే చిన్న బలహీన నిజమే దేవుడు. ఎందుకంటే నువ్వు కలిగిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, మనల్ని రక్షించినవాడు, మనలో నివసించేవాడు, నీతో నడిచే దేవుడు అసమానమైనవాడు, సర్వశక్తి గలవాడు. నువ్వు ఇతరుల మీద ఆధారపడడం, బలహీనంగా మాట్లాడడం,
బెగ్ చేయడం ఇవి ప్రభుకి ఇష్టం ఉండదు. చూసారా? ఎందుకంటే నీకు ఆల్రెడీ సర్వశక్తుల దేవుడు. ఇప్పుడు రాజు కొడుకు అడుక్కుంటూ ఊరుకుంటారా? ఎమ్మెల్యే ఎంపీ కొడుకులే ఏమన్నా అడుక్కుంటూ తీసుకెళ్ళి గొలుసులతో అయినా కట్టేస్తారు ఇంట్లో వేడు. ఎందుకంటే వాడు అవమానం. మరి సర్వశక్తి గల ప్రభు, యూ షుడ్ నాట్ బెగ్. అందుకని యోసేపు నన్ను జ్ఞాపం చేసుకున్నందుకు ఇంకా 2 సంవత్సరాలు లేట్ అయిపోయాను. కానీ అట్లనే కొత్త నిబంధన యోసేపు కూడా మోర్ పర్ఫెక్ట్ పర్సన్, చాలా విషయాల్లో మాదిరికరమైన వ్యక్తి. ఆయనలో కూడా చిన్న చిన్న 1-2 బలహీనతలు, భయపడ్డాడు, సందర్భాలు అర్థం కాక ఇట్లా తప్ప ఆయన భక్తి విషయాలు చాలా. ఇంకా చెప్పాలంటే యోసేపు చాలా క్వాలిటీస్ ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే సైలెంట్ స్పీకర్ అని చెప్పాలి. యోసేపు నాకు తెలిసి సువార్తల్లో ఎక్కడ ఒక్క మాట కూడా నోరు తెరిచి యోసేపు మాట్లాడలే. ఒక్క మాట కూడా యోసేపు మాట్లాడినట్టు మనం చదవం. మరియ భర్త అయిన యోసేపు అనాలి, అప్పుడు గుర్తుంటుంది మనం. ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడాల. కానీ అనేక పాఠములు నేర్పించే వ్యక్తిగా జీవించాడు. చూడండి, సైలెంట్ స్పీకర్. వీ షుడ్ నాట్ స్పీక్ బట్ వీ మస్ట్ గివ్ లెసన్స్. మాట్లాడి చెప్పాలి సమాజానికి, మాట్లాడి మార్చాలంటే ఎవడైనా వేయాలి, జీవించి చూపించాలి లోకానికి. సరే, నువ్వు అబద్ధం ఆడని వ్యక్తిగా బ్రతికి చూడు, నువ్వు పిలవకుండా నీ వెనకాల వస్తారు. నువ్వు ఎడకెళ్తున్నావు, నేను కూడా వస్తా అంటాను. మనం ఎందుకంటే అబద్ధాలు ఆడుతూ చెప్తాం కాబట్టి ఇక రారు, ఎందుకంటే తెలుసు చెప్పేవాళ్ళు కానీ అంటుంటారు. మనం జీవించకుండా మాట్లాడితే ఉపయోగం ఏమీ లేదు. మాట్లాడపోయినా పర్లేదు, జీవించు, అది ఎక్కువ మందిని పట్టుకుంటుంది. యోసేపు ఈజ్ ప్రాక్టికల్, మోర్ ప్రాక్టికల్ పర్సన్. జీవించాడు. యోసేపులో చాలా సంగతులు ఉన్నాయి. అసలు ఒక సాధారణంగా కూడా చూసుకుంటే ఒక ఆర్డినరీ పర్సన్, ఏ కార్పెంటర్, ఒక ఏమంటారు అది ఇది పదం వాడాడు లూకాసు వార్తలో. కార్పెంటర్కి బైబుల్లో కుమ్మరవాడ వడ్రంగి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎన్నో మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరిలో, మత్తయి సువార్త 13 లాస్ట్ భాగాల 55 వచ్చింది. 55 13:55 మత్తయి సువార్త. ఏముంది అక్కడ? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా. ఏ కార్పెంటర్, ఒక ఆర్డినరీ పర్సన్ బట్ మోర్ పర్ఫెక్ట్ పర్సన్. దేవుడు నువ్వు భౌతికంగా ఏమై ఉన్నావు చూడు, నువ్వు అంతరంగంలో ఎంత నిష్టగా బ్రతున్నావు, అది ప్రభుకి ఇష్టమైంది. చిన్నవాడా చూడు, పెద్దవాడా చూడు, బెస్ట్ ప్రొఫైలా, సాధారణమైన ప్రొఫైలా చూడు, నువ్వు ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నావు అని చూస్తాడు. ఏ అంతస్తులు, ఏ హోదాలు ఉండవు అవసరం లేదు. ఎక్కడ పెట్టినా ఆయన కృప వల్లనే నువ్వు ప్రభు కొరకు బ్రతకాలని పెట్టాడు, అంతే. అది సాధారణమైనది కావచ్చు, గొప్పది కావచ్చు, కానీ ప్రభు కొరకు బ్రతకపోతే వేస్ట్ అనమాట. సో కాబట్టి ఒక ఆర్డినరీ పర్సన్ అయ్యండి ప్రభు కొరకు నమ్మకంగా, మాదిరిగా ఉన్నాడు. ఆయన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? బలలో పాలు పొందక మునుపు యోసేపు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? చూడండి, కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మరి 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మాథ్యూ 1st chapter and 18th 18లో ఒక మాట మనం చూస్తాం. కింద 19లో ఉంటుంది చూడండి. 19 చదవండి ఎవరైనా. 1:19. నీతిమంతుడయ్యుండి, ఆ మాట గమనించండి. యోసేపు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడు? ఎలాంటి వాడంటే ఆయన 19వ వచనం చూసారా? ఆమె భర్త అయిన, అంటే మరియ భర్త అయిన యోసేపు ఎలాంటి వాడు? నీతిమంతుడయ్యుండి. ఆ మాట గమనించండి. సో ప్రభు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోసేపు ఎలాంటి వాడు అంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ రైచియస్, నీతిమంతుడు. మన గురించి చెప్పాలంటే చెప్తాడు దేవుడు. మీ పేరేంటక్క? పీబీ. పీబీ గురించి ఏంటండి అని దేవుణ్ణి అడిగామనుకో ఏం చెప్పి? నీతిమంతురాలు అని చెప్తుందా? చెప్పవచ్చు. ఆకే కాదు, మనందరికీ అట్లే ఉంటుంది కదా. కానీ యోసేపు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు అంటే 2 భావాలు ఉన్నాయి బైబిల్లో. నీతిమంతుడు అంటే మొదటిది రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. Romans 4 లాస్ట్ వర్స్. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం ఏముంది? 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులంగా
తీర్చబొట్టుకు, ఆ మాట గమనించండి, బికమ్ రైచియస్ అండ్ బీ రైచియస్. నీతిమంతులుగా తీర్చబడ్డం వేరు, నీతిమంతులుగా జీవించడం వేరు. ఈ రెండు వేరు వేరు. ఈ రెండు అర్థం కావాలంటే ఇలా చెప్తా. పరిశుభ్రపరచబడడం వేరు, పరిశుభ్రంగా ఉండుట వేరు. అవునా? అర్థమైందా? తబలా నేర్చుకోవడం వేరు, తబలిస్టుగా ప్రొఫెషన్ కలిగి ఉండడం వేరు. నేర్చుకున్నాక అవుతాడు. అండర్ ట్రైనీ వేరు, ఎంప్లాయీ వేరు. రెండు వేరు వేరు. ఇది అర్థం కాక మొత్తం ఒకటే అని అనుకుంటాం. అందుకే నీతిమంతుడిగా తీర్చబడ్డం వేరు, నీతిమంతుడిగా బ్రతకడం వేరు. అది యోసేపు గురించి బైబిల్ చెప్తుంది. ఈ రెండూ కలిగి ఉన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడినవాడు, నీతిమంతుడిగా జీవిస్తున్నవాడు. అది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. ప్రియమైన సోదరుడు సోదరి, యోసేపు గురించి ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మనం కూడా ఇలా నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా జీవించాలి. యాక్చువల్గా యోసేపు కూడా పాపుల జాబితాకే వస్తాడు. అందుకే చూసారా ఎక్కడ పెట్టాడు యోసేపుని తెలుసా? ఆ జీనియాలజీ, వంశావళిని మనం గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అందరూ పైన పితరులు పాపులే. లూకా సువార్త 3వ అధ్యాయంలో అయితే యోసేపు వంశావళిని ఆడదావు తీసుకెళ్ళంటే ఆదాము దాకా చూపించాడు. మాట మీరేడు చూడు, ఆయన సంతానమే. అందుకే రోమా 5వ అధ్యాయం 12వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని అపరాధం వలన మనమందరము అపరాధులమయ్యామంటాడు. పాపం అందరికి సంప్రాప్తం ఆయన. సో యోసేపు కూడా ఆదాము సంతానమే. యోసేపులో కూడా ఆదాము స్వభావం ఉంది. యోసేపులో కూడా పాపం నివసించింది. కానీ హి వాస్ బికమ్ రైచియస్ అండ్ బీ రైచియస్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అతను నీతిమంతుడు. మనం కూడా పాపమందు ఉన్నవారమే, కానీ ఒక్క యేసు ప్రభు దగ్గరే నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం, నీతిమంతుడిగా బ్రతికే అవకాశం ఉంది. నేను దీన్ని చాలా ధైర్యంగా సవాలుగా చెప్తాను. ఏంటో తెలుసా? ఆకాశం కింద భూమిపైన పరిశుద్ధుడు ఉన్నాడు. ఎక్కడన్నా ఎవరన్నా చూడాలంటే యేసు ప్రభువులో ఉన్న కొద్ది మందిని తప్ప, యేసు ప్రభుకు వెలుపల పరిశుద్ధుడిని బోధద్దాలేసి కనుగొన్న బయోస్కోప్లే చూసిన దొరకడు. నీకు కావాలంటే చూసుకోండి. పరిశుద్ధుడిని కనుగొనలే. ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు నందు పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఆయనకు భయపడి బ్రతికే కొద్ది మంది తప్ప. అది యేసు ప్రభువులో మాత్రమే సాధ్యం. అందుకే ఒక ఆయన కంపెనీ పెట్టి బోర్డు ఇలా పెట్టా అంట, అంటే జాబ్ ప్రకటన ఇలా ఇచ్చా అంట, నిజమైన క్రైస్తవులకు మాత్రమే ఈ కంపెనీలో ఉద్యోగం అన్నా అంట. అదేంటో విచిత్రంగా ఉందంటే, ఎవరు అడిగారంట, ఎందుకు అట్ట పెట్టామంటే, నిజమైన క్రైస్తవుని అయితే నమ్మొచ్చండి, లాభం రాకపోయినా పర్లేదు కానీ మా ఎత్తుకుపోకుండా చాలు, లాసులు రాకుండా ఉంటాయి అన్నాడు. చూసారా? నమ్మకంగా పనిచేస్తారు, టైం టు టైం డ్యూటీకి వస్తారు, కరెక్ట్గా పనిచేస్తారు, అసలు ఎత్తుకుపోకుండా దొంగతనం చేయకుండా లాసు రాకుండా ఉంటుంది. చూసారా? ఆయన నమ్మకం అది కరెక్టే. అయితే మళ్ళీ యేసుప్రభువుని నమ్మిన అందరూ కాదు, మళ్ళీ ఇక్కడ ప్రభువుకు భయపడి ప్రభువుకి ఇష్టంగా బ్రతికే కొద్ది మంది. అందుకే పరిశుద్ధులను చూడాలంటే యేసుప్రభువుని అందే సాధ్యం. సో కాబట్టి అందుకే యోసేపు నీతిమంతుడు, నీతిమంతుడిగా తీర్చబడినవాడు, నీతిమంతుడిగా బ్రతుకుతున్నవాడు. ఇంకెవరైనా యేసుప్రభువుని హృదయంలో చేర్చుకోకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, రక్షణ అనుభవం పొందకపోతే, బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు నీతిమంతుడికి ఇంకా తీర్చబడలేదు. బైబిల్ కలిగి ఉంటే, చర్చికి వస్తే, కానుకేస్తే, వీటి ద్వారా కాదు. ఇవి నీతిమంతుల కార్యాలు అవి. కానీ నీతిమంతులకు తీర్చబడ్డాక చేయాల్సిన విషయాలు అవి. యేసుప్రభుని హృదయం నుంచి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించంటే హృదయాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన మనలోకి వచ్చి నివసిస్తాడు. ఇది అనుభవిస్తే అర్థమయ్యే వాస్తవం, అంతే. సో కాబట్టి నీతిమంతుడు తీర్చబడాలి. ఆ తర్వాత ప్రభువుకు భయపడుతూ ప్రభుకి ఇష్టంగా బ్రతకాల. అది నీతిమంతుడిగా జీవించడం. అందుకే యోసేపుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటిది నీతిమంతుడు అని చెప్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే ఇంకేం చూడండి. ఈ చిన్న భాగం యోసేపు గురించి ఏం నేర్పిస్తుంది? మనం కూడా యోసేపులాగా ఉండాలని పరిశుద్ధాత్ముడు ఈ విషయాలు రాశాడు. నీతిమంతుడికి తీర్చబడ్డావా? నీతిమంతుడికి బ్రతుకుతున్నావా? ప్రభుకు భయపడుతూ జీవిస్తున్నావా? ప్రభుకి ఇష్టంగా బ్రతుకుతున్నామా? పరిశీలించుకోవాలి. ప్రభు బలలో పాలు పొందమని. అలా లేకపోతే, అయ్యా నేను తప్పిపోతున్నాను, యోసేపులాగా నీ భయం కలిగి బ్రతకట్లేదు, నన్ను క్షమించు అని చెప్పాలి. నీతిమంతుడికి జీవిస్తాను. అంతేకాదు, ఇంకేముంది చూడండి. కొంచెం ముందుకు వెళితే 19వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 ఏముంది? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడేంటి, ఆమెను అవమానపరచనల్లక. ఆ మాట కూడా చూడండి. నీతిమంతులకు ఉండే లక్షణం, ప్రభు పిల్లలు నిజంగా ప్రభువుని కలిగి ఉండేవారికి ఎలాంటి లక్షణం ఉంటుందో తెలుసా?
ఆమెను అవమానపరచనొల్లక. త్వరపడి ఎవరిని కూడా అవమానపరచరు. నేను అదే అంటాను చాలాసార్లు. మంచి ఆత్మీయుడిని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, తగ్గించుకుంటారు ఒకటి, త్వరపడి ఎవరిని కూడా తృణీకరించరు. దే విల్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అన్నమాట. దే విల్ రెస్పెక్ట్ ఈవెన్ ఆర్డినరీ పీపుల్ ఆల్సో. చాలా సాధారణమైన వాళ్ళని కూడా, తమ కంటే తక్కువైన వారిని కూడా, ఎంత ఒకవేళ వీళ్ళు చదువుకొని వాళ్ళు చదువుకోనోళ్ళు కూడా, సాధారణమైన వారిని కూడా గౌరవిస్తాడు. త్వరపడి ఎవరిని అవమానపరచం, అనవసరంగా మాట. కొంతమందికి ఇలాంటి లక్షణం ఉంటుంది చూసారు మీరు. వాళ్ళు ఇతరులను నవ్వించడం కోసం బలహీనులను కొందరిని హేళన చేస్తారు చూసారా. కొంచెం ఏం అనలేడు అనుకుంటే వాడిని హేళన చేస్తారు. ఏమన్నా అంటాడు అనుకున్నాడు హేళన చేయరు. మళ్ళీ వాళ్ళని చేస్తే లాగి రెండు చంపకిస్తాడు కదా చూసారా. అందుకే ఇతరులను అవమానపరిచే లక్షణం భక్తిహీనుల్లో ఉంటుంది. ఈ బైబిల్ అంతా ఉంది. మొదటి కీర్తనలో కూడా అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే, ఇతరులు ఎక్కడ కూర్చుంటే వాళ్ళు ఎదురుగున్న వాళ్ళు ఎవరిలో లేనోడిని, లేకపోతే ఎవరన్నా ఏమో అనలేనోడిని, బలహీనుడిని అపహాసం చేస్తారు. సో యాక్చువల్గా యోసేపు సందర్భం చూస్తే పరచొచ్చు అలాంటి సందర్భం అది. ఆయన లేకపోతే ఇద్దరిని రాళ్లతో కొడతారు. వివాహం కాక మునుపు గర్భవతి అవడం. మనమైతే చిన్న సందు దొరికితే విడిచిపెట్టం, భార్యనైనా భర్తనైనా కదా. ఏదో అంటారు కదా, చించి చాట చేసి గోడకేసేస్తారు, వాల్ పోస్ట్ చేసినట్టు వేసేవాడు. టీవీకి ఎక్కుతారు, చిన్నవి ఉండ పెద్దవి ఉండ. వీళ్ళ అనుమానానికే టీవీలకి ఎక్కేవాళ్ళు ఉన్నారు ఇవాళ. కానీ అవమానపరచడం వాళ్ళు కాదు. త్వరపడి ఎవరిని కూడా ప్రభువుకు అప్పగించుకుంటారు. ఇది రెండోది. ఇంకొంచెం ముందుకు వెళితే మనం యోసేపులు ఏం చూడండి. అదే 19 వచ్చిన మత్తయి మొదటి అధ్యాయం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడేంటి, ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. రహస్యంగా, ఆ మాట గమనించండి. కీప్ సీక్రెట్లీ. చాలాసార్లు ఒక భక్తునిలో ఉండాల్సిన మంచి లక్షణం ఏంటంటే, త్వరపడి ఇతరుల బలహీనతలు వెల్లడి చేయకూడదు. అది బైబిల్ అంతా ఉంది. బైబిల్ చాలా సందర్భాలు, సామెతల్లో చెప్పాడు. చాలా సందర్భాలు ఏదైనా గొడవ వచ్చినప్పుడు పరును గుట్టు బయట పెట్టొద్దు అని చెప్తాడు. వాళ్ళ బలహీనతలు, గత సంగతులు అప్పుడున్న విషయం మీద మాట్లాడుకో, తప్పులేదు. కానీ భక్తిహీనుల లక్షణమే అది. లోకస్తులు అంతే కదా, గొడవపడింది నడిచి ఉన్నాయి లేని కూడా గట్టిగా అరిచి చెప్పి వాళ్ళని డిగ్రేడ్ చేయాలని ప్రయత్నిస్తారు. సో చూసారా, ఆయన ఉన్న విషయాన్ని కూడా ఆధారం చేసుకొని అవమానపరచుకొని రహస్యంగా ఉంచాలనుకుంటారు. కీప్ రహస్యం. ఎందుకంటే వాళ్ళకి నష్టం చేయకూడదు అది. అందుకే 15వ కీర్తనలు అంటాడు, యథార్థవంతుడు నష్టం కలిగినను ఎదుటివాడికి నష్టం చేయడు. మాట తప్పుడు. తనకు నష్టం కలిగిన పర్లేదు కానీ ఎదుటివాడికి నష్టం చేయడు. అది సో సీక్రెట్. అందుకే బైబిల్ సమాజంలో ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. సీక్రెట్గా ఉంచాల్సిన విషయాలు సీక్రెట్గా ఉంచాలి, వెల్లడి చేయాల్సిన సందర్భాలు వెల్లడి చేయాలి. మనం కొన్నిసార్లు సరైన దైవ జ్ఞానం లేకపోతే వెల్లడి చేయాల్సిన సీక్రెట్గా ఉంచేస్తాం, సీక్రెట్గా ఉంచాల్సినవి వెల్లడి చేస్తాం. కాబట్టి అందుకే రహస్యంగా ఉంచుట కూడా సంగతి వెల్లడి చేయుట రాజులకు ఘనత, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత అంట. సో రహస్యంగా ఉంచే స్వభావం. ఇంకొంచెం ముందుకు వెళితే 4వదిగా యోసేపులు ఏం చూడొచ్చు చూడండి. 20 వచ్చిన మత్తయి మొదటి అధ్యాయం 20 వచ్చిన ఏముంది? అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఈ మాట గమనించండి, అనలైజ్ చేసుకుని కావాలంటే ఆలోచించుకొనుచుండగా. తన ఎదుట కొన్ని సంగతులు ఉన్నాయి. ఒక నిర్ణయం చేయక మునుపు ఆలోచించి నిర్ణయం చేసేవాడు. ఎందుకు ఇది అవసరం అంటే, మనం ఎట్లా ఉంటుంది తెలుసా, ఆలోచించి నిర్ణయం చేయం. మనం ఎట్లా ఉంటుందంటే ఎక్కువ శాతం నిర్ణయం చేసేసి పని చేసేసి తర్వాత ఆలోచిస్తాం కదా. కొంతమంది ఉంటారు సేవకుల దగ్గరకు వచ్చి ఏమి ఎరగనట్టు అడుగుతారు. ఎట్లా అన్న, విశ్వాసి అవిశ్వాసి పెళ్లి చేయొచ్చా, చేతి ఏమైద్ది అన్నీ అడిగినా గంటసేపు చివరికి ఏంటమ్మా ఏమన్నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నామంటే, అన్న మీకు చెప్పడం ఏం కానీ 3 నెలలు అవుతుంది పెళ్ళి అయిపోయిందా, మరి ఇంకా అడిగేది ఎందుకు, ఎట్లుంటుంది మన అంత అయిపోయి చేసేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు కొత్తగా అడుగుతుంటారు. విశ్వాస పెళ్లి చేయొచ్చా, చేస్తే ఏమన్నా అయిద్దా, ఒకవేళ మార్చొచ్చాము అయ్యి 100% లేస్తారు. తీరా అసలు కనుక్కుంటే ఏంటంటే ఆల్రెడీ పెళ్లి చేసేసి ఉంటారు.
చాలాసార్లు ముందు ఆలోచించి నిర్ణయం చేయము, అది ప్రాబ్లం. ప్రతిదీ ఇది వాక్యానుసారమా, ఇది దేవుని బిడ్డగా నాకు తగిందేనా, ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళొచ్చా, ఈ నిర్ణయం నేను చేయొచ్చా, కౌన్సిలింగ్ ప్రభువుని అడగాలి, ప్రభు సన్నిధిలో పెట్టాలి, ప్రార్థనలో పెట్టు, ప్రభువుని అడుగు. నీకు అర్థం కాకపోతే లేఖనాల్లో చూడు, ఇవి అర్థం కాకపోతే సేవకుడిని సంప్రదించు, దైవసేవలు తెలియచేయి, ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా వెళ్ళాలనుకుంటున్నాం అన్న ప్రార్థన చేయండి, మరి ఈ విషయంలో మీ సమాధానం ఏంటి, ఇది మనం చేయొచ్చా. మనం ఎటువంటిదంటే మొత్తం చేసేది దెబ్బతిని అంతా ఆల్రెడీ అవ్వాల్సినంత నష్టం డ్యామేజ్ అప్పుడు సంప్రదించాం, ఏంటి ఇలా వెళ్ళొచ్చా అంటుంటాం. సో అందుకే యోసేపులో మనం నేర్చుకోదగిన మరో మంచి లక్షణం ఎన్ని చూసాను, 4. మొదటిది నీతిమంతుడు, రెండవది అవమానపరచునలున్నాడు, మూడోది రహస్యంగా ఉంచేవాడు, 4వది ఆలోచించి పనిచేసేవాడు. అలా ఆలోచించాడు కనుకనే దేవుడు మాట్లాడి ఆపాడు, నష్టం జరగకుండా. గొప్ప ధన్యత, తండ్రిగా ఎంచబడ్డాడు అంటాడు లోకాస్వార్తలు. ఆ భాగ్యం పోగొట్టుకునేవాడు. చూసారా, నష్టం జరగకుండా ఆలోచిస్తే దేవుని సంప్రదిస్తే దేవుడు గైడ్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. 4వది. 5వది మనం గమనిస్తే యోసేపులో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే 20వ వచనం మధ్యలో చూడండి, ఆయన ఆలోచించుకొని చూడగా ఏమైందంట, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై, ఆ మాట గమనించాడు. సో దేవుడు మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు యోసేపు. అది ఎప్పుడైతే మనము ప్రభుకు నమ్మకంగా బ్రతుకుతావో నీ జీవితంలో ఈ శ్రేష్టమైన లక్షణం ఉంటుంది. ఏంటంటే ప్రభు నీతో మాట్లాడే అనుభవం కలిగి ఉంటావు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఆరాధన చేయవచ్చు, బల్లో పాలు పొందవచ్చు, అర్పణ ఇవ్వచ్చు, కానీ ప్రభు వాళ్ళతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారా? లేదు. చాలామందికి దేవుడు మాట్లాడే అనుభవం లేదు, తెలియదు కూడా, ఆ వాస్తవికత లేదు, అది రుచి చూడలేదు. కొంతమంది రుచి చూశారు కానీ ఈరోజు కోల్పోయి ఉండాలి. అందుకే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, దేవునికి అయిష్టమైన ఏ పాపమైనా ప్రవేశించినప్పుడు, పాపం ఉన్నప్పుడు ప్రభు మాట్లాడడం మానేస్తాడు. దేవుడు నీతో మాట్లాడట్లేదంటే ఇంకేదో దేవునికి అయిష్టమైతే నీలో ఉన్నదని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ప్రభుకు అయిష్టమైన తొలగించుకుంటామో, ప్రభుకు దగ్గర అవ్వడానికి ఇష్టపడతామో, ప్రభు కోరినట్లు బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావు, ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడతాడు. అందుకే క్రైస్తవ జీవితం అంటే గుడ్డి జీవితం కాదు, గుడ్డి చెలుబడట్టు ఏదో అనిపించింది చేసుకుంటూ పోయేది కాదు. ప్రభు మాట్లాడుతూ ప్రభు ద్వారా నడిపించబడే జీవితం క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవుడు అనుదినం ప్రభుతో అనుసంధానం అవుతాడు. ఇప్పుడు ఒక ఫోన్ ఉంటుంది, ఫోను వచ్చిన మొదట్లో అనుకుందాం, చిన్న ఫోన్ తెలియదు, ఫోన్లో నుండి మీ అబ్బాయితో అమెరికాలో కెనడాలో ఉండి అబ్బాయితో మాట్లాడచ్చు అంటే అనుభవం తెలియని వ్యక్తికి ఎట్లా ఉంటుంది? దీంట్లోంచి మీ అబ్బాయితో మాట్లాడచ్చు అంట, ఏంటంటే అదే చెక్క పట్టుకొని నాకు మాట్లాడవచ్చు అని చెప్తారు అనుకుంటుందాం, అర్థం కాదు కదా. ఆ మధ్య ఇప్పుడు ల్యాండ్ లైన్లో వచ్చిన కొత్తలో అంట, గుంటూరులో సియోన్లో ల్యాండ్ లైన్ పెట్టించారు మందిరంలో. ఒక ఆమె ఉంటుంది సువార్తమ్మ గారు, ఆ సేవకుడు మీటింగ్కి వెళ్తా చెప్పాడంట, సువార్తమ్మ మరి ఫోన్ చూస్తుండు, ఎవరన్నా చేస్తే అయ్యగారు లేరు, బయట మీటింగ్కి వెళ్ళారు, సాయంత్రం వస్తారు 7 తర్వాత చేయని చెప్పన్నాడు. సరే నా అట్టా చెప్తానందండి. ఆయన మీటింగ్కి వెళ్తే ఇంక పాపం అది ఎత్తాలి, లిఫ్ట్ చేయాలి, హ్యాండ్ లేని ఐడియా లేక ఊడ్చుకుంటూ పని చేస్తాడు, మోగుతుందంట. లేరు పాస్టర్ గారు సాయంత్రం చేయండి అంటుందంట, ఎత్తకుండా అదే మోగుతానే ఉంటుందంట. చెప్పానా, లేరు పాస్టర్ గారు సాయంత్రం మళ్ళీ చేయండి అంటుందండి. అది ఇంకా మోగుతాను, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అంటుందంట. అది ఇంకా మోగుతానే ఉంటుంటే నన్ను ఆటపడిస్తున్నారు ముసలామని, నేను కోపం వచ్చిందంటే మంచిదాని కాదు అని చెప్తున్నాను. నీకు ఎంత అవ్వకుండా మోగుతున్న లెక్క కర్ర తీసుకొని దెబ్బ బాధిందంట. అది ముక్క చెక్కలు అయిపోయింది. గుట్టగప్పు ఉందిగా. సాయంత్రం ఆయన వచ్చి కాసేపు గుర్తొచ్చి ఫోన్లు రావట్లేదు ఏంటని చూస్తే అది పొలుకులో ఉందండి. ఏంటమ్మా ఇదంటే అది నన్ను ఇసుకెత్తున్నారంటే ముసలాం, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చేస్తున్నారంట. అసలు విషయం ఏంటంటే ఆ రింగ్ ఏదన్నా లిఫ్ట్ అంటే అనుభవం అనేది లేకపోతే అది ఎలా ఉంటుందో తెలియదు. అది నేను చెప్తాల్సి. ప్రభు మాట్లాడటం అనేది అనుభవించకపోతే ఆ చెప్పేవాళ్ళది అదేదో భ్రమేమో, అది లేదులే ఈ క్రైస్తవులు ఇది ఒక భ్రమ ఇట్లా అనుకుంటావు, నీకు తెలియదు అది. అందుకే బైబిల్ గురించి అవగాహన లేని మాట్లాడితే ఎవరన్నా నేను ఇలా పెడుతుంటా కామెంట్, చెప్పు తినడు కుక్క చెరుకు తీపెరుగునా అని. అది కూడా ఒక సామెత. డైలీ చెప్పు తింటుందంట ఒక్కొక్క, దానికి చెరుకు తీపి అని తెలుసు, ఏ రుచి తెలుసు,
చెప్పు రుసే తెలుసు, చెరుకు తీపి తెలియదు. అట్లనే బైబుల్ ఏంటి, దీని సారాంశం ఏంటి, దీని లోతు ఏంటి అనుభవించినోడికి అర్థమైంది. అది అనుభవించినోడికి ఏం తెలుసు? దేశపు అంట మనీకంట పుట్టిందంట అంటాడు, ఆడికేం తెలుసు? అనుభవించినట్టు తెలుస్తుంది. వాస్తవమే, దేవుడు ఎట్లయినా బైబిల్లో పిల్లలను పుట్టించగలడు. మట్టి నుండే మనిషిని చేసినోడు, పురుషుని నుండి స్త్రీని తీసినోడు, స్త్రీ పురుషుల నుండి కూడా కయ్యూను అనే మనిషిని తీసినోడు, ఎండిన ఎముకలు నేసుకెళ్ళలో లెక్కింపలేని సైన్యం తీసినాడు, ఒక కన్యక నుండి మనిషిని తీలేడా? గాడ్ క్యాన్ డూ దట్ ఎనీథింగ్. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. సో కనుకనే ప్రభువుతో సంబంధం, క్రైస్తవ జీవితం అంటే దేవుడు మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు. అది అనుదినము. ఇప్పుడు మీ దైవ సేవకుడు అన్న మేము ఎప్పుడైనా మాట్లాడితే ఆయన అదే అంటాడు, దినపాఠంలో అసలు ఎంత స్పష్టంగా ఉంటుంది ఏంటో అంటాడు, ఆశ్చర్యంగా చెప్తాడు. నేనేమనుకుంటా దాని గురించే వచ్చిందాడు. అట్లా ఉంటుంది, దేవుడు మాట్లాడతాడు. ముందుగా జరగబోనివి చెప్తాడు, జరిగినవి చెప్తాడు. దేవుడితో అనుసంధానం అయ్యేది క్రైస్తవ జీవితం అంటే. అందుకే యోసేపులో శ్రేష్టమైన లక్షణం మనం ఏం చూస్తామంటే, దేవుడు దూత అతనికి ప్రత్యక్షమై తనతో మాట్లాడుతుంది. యోసేపు అని పిలిచింది. చూసారా 20 వచ్చిన మధ్యలో, దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరి. హీస్ గైడింగ్. దేవుడు నడిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆలోచన చెప్తాడు. కీర్తన 32:8 ఏమంటాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తున్నాడు. గాడ్ ఈస్ గుడ్ గైడర్ అన్నమాట. ప్రభువు చక్కగా నడిపించేవాడు. అందుకే యోసేపులో మనమేమి నేర్చుకోవాలంటే దేవుని ద్వారా నడిపించబడాలి అనే విషయం బోధిస్తుంది. అంతేకాదు, ఇంకొంచెం ముందుకు వెళితే యోసేపులో మనం ఏమి చూడొచ్చు అండి. ఇప్పటికే ఎన్ని విషయాలు చూసాం? 5 విషయాలు చూసాం. ఇంకొంచెం ముందుకు వెళితే 6వదిగా, యోసేపులో దేవుడు చెప్పిన దానికి లోబడే స్వభావం ఉంది. ఇమ్మీడియట్లీ అండ్ ఇంప్లిసిటెంట్. ఏం ఎదురు చెప్పడు, ఆలస్యం కూడా చేయడు, వెంటనే లోబడే లక్షణం. చూడండి, దేవుని దూత తనకు దర్శనంలో నువ్వు ఈ భార్యను చేర్చుకో, కుమారుడు పుడతాడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్తే వెంటనే ఏం చేశాడంటే చూడండి, అక్కడ 24 వచ్చింది, 24th verse, మత్తయి 1:24 ఏముంది చదవండి, తీసిన వాళ్ళు చదవండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఆ మాట చూడండి, నిద్ర మేలుకొని అని ఎందుకు రాశారు? బైబిల్ ఏ పదం కూడా అనవసరం లేదు. నిద్ర మేలుకొని అంటే మేలుకోగానే, కలలో ఏం చెప్పాడో మేలుకోగానే వెంటనే చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. వెంటనే దానికి లోబడిపోయాడు. మనమైతే దుబ్బును లోబడు 100 ప్రశ్నలు వేస్తాం కదా. మనమంతే సహజంగా మనుషులు. నేను కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చెప్తుంటే అది అర్థం కానప్పుడు 100 ప్రశ్నలు వేస్తాం. యోసేపు ఇంప్లిసిటెంట్ అండ్ ఇమ్మీడియట్ ఒబీడియంట్ పర్సన్. వెంటనే లోబడతాడు. అసలు ఏ సాకులు కూడా చెప్పడు. మనమే సాకులు చెప్తాం కదా. ఎడకని వెళ్ళమంటే అమ్మో ఆడికి నాయన అది కాదు ఇంకెడకన్నా పంపు, యోనాని నినివే పోమంటే అడుగు తప్ప ఇంకెడకని చెప్పంటే ఆడకు చెప్పట్లే. ఏం చెప్పదు సార్, నేనే పోతాలని తరుచుకెళ్తున్నాడు. ఇటు ఉంటుంది. దేవుడు కూడా అన్కాంప్రమైజ్డ్ పర్సన్ అనమాట. ఏదో చెప్పంటే ఇక అది చేయాల్సిందే, లేకపోతే మౌనంగా మాట్లాడడానికి మానేస్తాడు. సో వెంటనే సాకు చెప్పకుండా లోబడ్డాడు. చూడు, మేలుకోగానే 24 వచ్చి, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, ఆ మాట చూడండి, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, ప్రభు ఏం చెప్తాడు దాని ప్రకారం. అదేం చెప్తుంది తెలుసా? దానికి ఏం ఎక్స్ట్రా కలపకూడదు, ఆయన చెప్పిన దాంట్లో తీసేయకూడదు. మన ఎటువంటి అంటే బైబిల్లో కొందరు దేవుని బిడ్డలు కూడా అర్థం చేశారు. సౌలు చెప్పింది దానికంటే తక్కువగా చేస్తాడు, కొంతమంది ఒకటి చెప్తే ఎక్కువ చేస్తాడు. ప్రభు ఏం చెప్పాడు అదే చేయాలి. చెప్పిన దానికంటే టూ మచ్ చేయకూడదు, అతిగా. చెప్పిన దానికి తక్కువగా కూడా చేయకూడదు. ప్రభు ఏం చెప్పాడు అది చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఇమ్మానుయేలు పేరు అంతవరకే. అంటే ఆ భావం అది అప్పటికి ఇంకా రివీల్ చేయలేదు. ఎందుకు యేసు మరుగు చేయబడిందంటే రివీల్ చేయాలి. రివీల్ చేస్తే దేవుని ప్రణాళిక భూమి మీద రాకుండా అడ్డుకొని కష్టమైద్ది. అందుకనమాట అప్పటికే చంపడానికి ప్రయత్నించాను శత్రువు చాలా రకాలుగా. అందుకే వచ్చినాక అసలు ఏం పెట్టాలో అదే పెట్టాడు. మనకు ఒక్కోసారి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా, మాకు వివాహమైనాక పిల్లలు ఉండారా లేరా అనే విషయం ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కుమారులు కుమార్తెలు ఓకే అని. సరే, ఒకరోజు సిస్టర్ ఏదో కొంచెం బాధపడ్డట్టుంటే
కుటుంబ ప్రార్థన కూర్చోవా, లేడీస్కి ఆ మైండ్ ఉంటుందేమో ఏదో పిల్లలు అని. ఆ రోజు నేను ఊరికి చిన్న ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన, ప్రభా మరి నువ్వు అన్నీ బయలుపరుస్తావు, ఒకవేళ మరి పిల్లలు వస్తున్నారా లేరా అది తెలియజేయాలి. ఊరికే ఆ రోజు దినపాఠం ఇది కాదనుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాం. దాంట్లో అన్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరించి నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టు. నేను వస్తున్నాడో లేదు చెప్పమంటే వస్తున్నాడు, వాడి పేరు పలానా అని చెప్పి ఇక అప్పుడే చెప్పా కుటుంబ ప్రార్థన, జాన్ వస్తున్నాడు బయలుదేరాడు, నువ్వేం కంగారు పడద్దు. నెక్స్ట్ మంత్ నుండి కన్సీవ్. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళినా టెస్టుల్లో అక్కడ తెలిసిన డాక్టర్లు ఉన్నారు, ఆడపిల్ల 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 అని చెప్పారు. ఏమనేది అదేంటండి మీరు జాన్ అన్నారు, మరి ఇక్కడ ఏమో టెస్టులు ఆడపిల్ల అంటున్నాడు. ఆడపిల్ల పుట్టినా పెట్టేది జానే అని చెప్పారు. పోతే పోయి జానియో ఏటో అక్కడ పిలుచుకొని పెట్టు పేరు మాత్రం జాని అని. ఒక ఆయన డెలివరీ అవ్వగానే నాతో ఫ్రెండ్గా ఉండే సేవకుడు వెళ్ళొచ్చి ఫోన్లో చెప్తున్నాడు, నేను హాస్పిటల్ వెళ్ళొచ్చాను, మీ ఆవిడ డెలివరీ అయింది, అమ్మాయి పుట్టింది అంటున్నాడు. ఆయన ఏదో జోక్ చెప్తున్నాడు, నాకు తెలీదు. నేను అమ్మాయి పుట్టదు, వాగ్దానం కుమారుడు, అమ్మాయి పుట్టదే కొడుకు పుట్టుంటాడు అంటున్నాడు. కాదే నేను ఇప్పుడు హాస్పిటల్లో అమ్మాయి ఏంటి అంటున్నాడు. లేదు దేవుడు పేరు కూడా చెప్పాడు, అమ్మాయి పుట్టిన పేరు మాత్రం జానే పెట్టేదాన్ని. తర్వాత ఆయన ఆశ్చర్యపడి అంటున్నాడు, నేనేదో జోకు చెప్పాను, ఇంత గట్టిగా చెప్తున్నాను ఏంటంటే, ప్రభు మాట్లాడిన మాట దేవుని మాట జరిగి తీరద్దా అని చెప్పి నేను అనుకుంటాను. మరి అంతకుముందు స్కాన్లో చూసి డాక్టర్లు కూడా ఆడపిల్లని చెప్పారంట. మరి అది ఎప్పుడు మారిపోయిందా, వాళ్ళు సరిగ్గా చూడలేదా? నా నమ్మకం ఏంటంటే ముందు ఆడపిల్ల ఉండా బయటకు వచ్చేలేక మారిపోవాల్సింది. ఎందుకంటే వీడు పెట్టినా పెడతాడు జానని. అంటే దేవుని మాట మనం నమ్మితే ఎంతటి కార్యమైనా నీ పక్షాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు తప్పిపోడు. గాడ్ నెవర్ మేడ్ మిస్టేక్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు తప్పాడు. మనమే నమ్మకస్తులం కాదు. నువ్వు ప్రభుకు నమ్మకంగా ఉంటే మన పక్షాన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఇంకా నమ్మకమైనవాడు, నీకంటే ఆసక్తి గలవాడు, నీకంటే నమ్మకమైనవాడు. చూసారా, ఆయన అందుకే ప్రభు ఏం చెప్పాడో అదే, దానికి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, తీసేయలేదు. మమ్మల్ని కూడా ఒకసారి అంటే కొద్దిగా యాడ్ చేయండి, ఇంకోటి అదే యాడ్ చేయండి, ఏమి యాడ్ చేయడం ఒకసారి తీసాం. ప్రభు ఏం చెప్పాడు అదే పెట్టాలి. దేవుడు చెప్పిన ప్రకారం మన జీవితం, ఒట్టు పేరే కాదు, మన జీవితంలో అన్ని విషయాలు ప్రభు చెప్పిన ప్రకారం జీవిస్తే భూమి మీద క్రైస్తవుడిని మించిన శక్తి గలవాడు ఇంకొకడు లేడు. పరలోకపు దేవుడు, సృష్టికర్త దేవుడితో నీకు సంబంధం ఉంది. ఆయన శక్తి నీకు అందుబాటులో ఉంది. ఆయన నీతో ఉంటాడు, నీతో దేవుని దైవ ప్రభావం ఉంటుంది. ఎంతటిదైనా నీ విషయంలో ఓడిపోవాల్సిందే. అందుకే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం ఒరిజినల్ అంతే. అసలు బాంబు కూడా నీ మీద పడితే చల్లగా కూలైపోయి కింద పడాలి, నువ్వు దాటిపోవడానికి బ్రిడ్జ్లాగా పడిద్ది అవసరమైతే. దట్ ఎనీథింగ్ అంతే. ఎందుకంటే ప్రభు చెప్పినట్టు నువ్వు బ్రతికితే అది. యోసేపులో ఆయన చెప్పిన ప్రకారం బ్రతికేవాడంట. చూసారా, ఇంకొంచెం చివరిగా 1-2 జనరల్ మనం వేరే సువార్తలోకి వెళ్తే యోసేపులో 1-2 ఏం చూడొచ్చు అంటే, సైలెంట్ స్పీకర్. ఇందాక కూడా చెప్పాను, సైలెంట్ స్పీకర్. యోసేపు మాట్లాడిన ఒక్క మాట కూడా మనం చూడం ఎక్కడ, కానీ ఎంతో ప్రాక్టికల్గా బ్రతికాడు. అందుకే ఇక్కడ లూకాస్వార్తలో తండ్రిగా ఎంచబడేను అని మనం చూస్తాం. సరే, అంటే ఎప్పుడైతే సైలెంట్ స్పీకర్, ఆయన మాట్లాడడానికి కాకుండా జీవించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా మరి ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు మరి సాధారణమైన వ్యక్తి, కార్పెంటర్, కానీ తాను చెక్కలను చెక్కుతాడు, కానీ తాను ప్రభుకి ఇష్టమైనట్టు ఆయన చెక్కడానికి అప్పగించుకున్నాడు. అదన్నమాట ప్రభు చేతిలో, ప్రభువును కార్పెంటర్గా చూసి ఆయన చేతుల్లో చక్కగా ఈయన మారాడు. అది. సో మన జీవితం కూడా నిత్యం ప్రభుకు సంపూర్ణంగా కమిటెడ్ లైఫ్, సబ్మిటెడ్ లైఫ్, ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చు, నా ఇష్టం కాదు. యేసు ప్రభు కూడా గెస్తమని తోటలో ఆయన ప్రార్థన అదే. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26:39 మత్తయి సువార్త 26:39 తీసినోడు చదవండి. ఏముంది అక్కడ? మత్తయి సువార్త 26:39
అయినను చూసారా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తన ఇష్టము సింపుల్గా చెప్పి వెంటనే ఉన్నాడు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిము. చూసారా, నా ఇష్టం వద్దు. యోసేపు తాను ఒక కార్పెంటర్ అయి ఉండి ప్రభువుని కార్పెంటర్గా ఎంచుకొని ఆయన చేతిలో చక్కగా మారిపోయాడు. అంతే, ప్రభు అనుమతించిన ప్రతి దాంట్లో కూడా వెళ్ళాడు. అవమానాలు వచ్చి, నింద, వాటిల్లో కూడా నిలిచి ప్రభు చేర్చుకో, నీ భార్యను చేర్చుకోండి, చేర్చుకున్నాడు. అంతే, ఇది దేవుని సంకల్పం, అనుమతి. ఓకే, నిజంగా ఎంతమంది ఎన్ని తిట్టారో, ఎంత హేళన చేశారో, ఎన్ని దూషించారో, ప్రభు నిమిత్తం వెళ్ళిపోయాడు. అంతేకాదు, ఇంకో మాట చెప్పాలి యోసేపు విషయం, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో. కుటుంబ జీవితంలో కూడా నమ్మకస్తుడని చెప్పాలి యోసేపు. ఎందుకో తెలుసా, చూడు, అంటే ఆయన భక్తి కోణమే కాదు, లెగవలేని నిండు శూలాలైన భార్యనితో నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళాలంటే ఆడకు వెళ్ళాడు, నడిపించుకుంటూ గాడిద మీద ఆమెనెక్కించుకొని. అక్కడి నుండి ఆడ కూడా ఏ రోజు చంపాలనుకుంటున్నాడు, లేచి రాత్రికి రాత్రి ఐగుప్తుకి వెళ్ళంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఐగుప్తుల నుండి అతను నిన్ను చంపకూడనాడు, చచ్చిపోయాడు, మీరు మళ్ళీ బెత్లెహేముకి వెళ్ళంటే మళ్ళీ వచ్చాడు నజరేతులో. అంటే దేవుడు అంటే కుటుంబ విషయంలో కష్టపడడానికి నమ్మకష్టం. అంతేకాదు, మనం చరిత్రలో చూస్తే యోసేపు యేసు ప్రభుకు సుమారు 12 సంవత్సరాల వరకే మనకు సువార్తల్లో యోసేపు కనబడతాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో యెరూషలేములో యేసు ప్రభు దేవాలయంలో తప్పిపోయిన సందర్భంలో మాత్రమే కనబడతాడు. ఇక తర్వాత యోసేపు కనబడ్డు. చాలా తక్కువ టైంలో లోకాన్ని విడిచి వెళ్ళాడు ఆయన. అంటే యేసు ప్రభు చిన్న 12, మహా అయితే ఒక 15 సంవత్సరాల వరకు ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయాడు. తక్కువ సమయం అయినా కానీ ప్రభు అంటే తన బాధ్యతల విషయంలో కూడా, ఫ్యామిలీ బాధ్యతల్లో కూడా, ఫ్యామిలీ పోషించట్లు కానీ, ఆమెతో కష్టపడడం దేవుని కొరకు, ఎటు వెళ్ళమంటే అటు ప్రయాణం చేయడంలో కానీ తన రెస్పాన్స్. అందుకే మనం కుటుంబ విషయాల్లో కూడా ప్రభువును బట్టి నమ్మకస్తులంగా ఉండాలి. ఇంకో కోణంలో కూడా యేసప్పును చూస్తే ప్రభుత్వ విషయంలో కూడా నమ్మకస్తుడు, అంటే గవర్నమెంట్ విషయాల్లో కూడా నమ్మకస్తుడు. ఎట్లాగంటే ప్రజాసంఖ్య రాయాలి, ఈమె చూస్తే నిండు సోలాలు, ప్రజాసంఖ్య రాయడానికి వెళ్ళమని కౌసర్ అవగుస్తూ చట్టం. వెంటనే ఏం చేశాడు, ఆమెను తీసుకొని యెరూషలేముకి వెళ్ళాడు. చూసారా, అంటే గవర్నమెంట్ విషయాల్లో కూడా వీ మస్ట్ బి ఫెయిత్ఫుల్. అయితే ఒకటి, గవర్నమెంట్ విషయాలు వాక్యానికి విరోధంగా రానంత వరకు గౌరవించాలి. వాక్యానికి విరోధమైన వాటిల్లో ఎదిరించైనా నిలబడాలి. వాక్య పరిధిలో ఉన్నంత వరకు అందరికంటే మిన్నగా మనం లోబడాలి. కొంతమంది సేవకులు నేను అబ్జర్వ్ చేస్తే, ఇదివరకు పాతోడు ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా, విక్టర్ డేవిడ్ గారు, 2 వీలర్ మీద ముగ్గురును కూడా ఎక్కనేవాడు. ముగ్గురు ఎక్కితే కూడా ఊరుకోడు, ఎందుకంటే దాని లైసెన్స్ ఎంతమందికి, 2కే అంటాడు. అంటే సరే, అది దానికి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని అత్యవసర పరిస్థితులు తప్పేం కాదు. కానీ మ్యాక్సిమం వీ మస్ట్ ఫాలో గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ అంటాడు. వితౌట్ లైసెన్స్, అట్లా వితౌట్ గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ని మీరనివ్వడు. అందుకే ఇంకోటి కూడా నిజంగా మనం చాలా గర్వకారణంగా, చాలా ధైర్యంగా ఒక విషయం చెప్పొచ్చు. ఏ దేశంలో అయినా ప్రస్తుతం ప్రపంచంలో కూడా గవర్నమెంట్ చట్టాన్ని 100కు 100% ఎక్కువ శాతం ఖచ్చితంగా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడం కానీ, పన్నులు కట్టడం కానీ నమ్మకం ఉండే పర్సంటేజ్ పీపుల్ ఎవరంటే క్రిస్టియన్స్ అని చెప్పాలి. ఖచ్చితంగా చాలామంది ఈ విషయాల్లో గవర్నమెంట్కి ట్యాక్స్ అవి కడితే యుక్తిగా ఎట్లా తప్పించుకోవాలని చూస్తారు. పెద్దవాళ్ళు, ధనవంతులు కూడా 10 రూపాయలు పంచిపెట్టి 10,000 పంచినట్టు రాసుకొని అందులో కూడా మింగేయాలని చూస్తారు. కానీ ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవులు, ఒకవేళ అందరు కాకపోయినా ఎక్కువ శాతం నిజమైన క్రైస్తవుడు గవర్నమెంట్ నియమాల విషయాలు కూడా ఖచ్చితంగా ఉంటాడు. యోసేపు నిండు సోలాలు వెళ్ళిపోతే మళ్ళీ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక్కోసారి ఉంటుంది ఓట్లు, ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ వేయిపోతే మళ్ళీ అని కూడా ఆగుతాం మనమైతే. ఆయన ప్రజాసంఖ్య, గవర్నమెంట్ విషయాలు కూడా, బైబుల్ అధికారులు గౌరవించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ప్రభుత్వ నియమాలు పాటించాలి, కానీ వాక్యానికి విరోధంగా రానంత వరకు.
లాస్ట్గా ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాం. మనం చదివిన సందర్భంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని యోసేపులో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన జీవితానికి ఎంత అవసరమైంది లాస్ట్గా ఏం చూడవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇది పవిత్రతను చూపిస్తుంది. అంటే పవిత్రత విషయంలో కూడా బహునిష్ట గలవాడు. చూసారా? సేమ్ పాత నిబంధన యోసేపు కూడా పరిశుద్ధత విషయంలో జైల్లోకి పోయినా, రాజు శిక్షిస్తాడని తెలిసిన, ఈమె అబద్ధం చెప్పిద్దని తెలిసిన, రాజు భార్య అన్న అవకాశాలుగా చూడలేదు, భౌతికంగా చూడలేదు. భౌతిక వచ్చే రాజు వలన వచ్చే శిక్ష వల్ల దేవుని ఎదుట భయపడ్డాడు అంతే. చూసారా? యోసేపు కూడా ఏదో ఎంగేజ్మెంట్ అయింది, సంవత్సరం ఎవడు చూశాడు, ఏదో ఆమెకు సేవలు ఆయనే చేస్తున్నాడు. అయినా అంటే అది సాధారణమైందే కుటుంబ జీవితంలో. కానీ మనం ఈ విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ప్రభు పవిత్రతను కాపాడుకోవాలి. చూసారా? ఇదివరకు దినాల్లో నేను ఒక మాట వినేవాడిని చిన్నప్పుడు. ఏమంటే ఏది ప్రాణం పోయినా పర్లేదు కానీ శీలం కాపాడుకునేవాళ్ళు ఇదివరకు. చూసారా? ఎవరైనా ఏదన్నా అవి చేయకపోతే, బలవంతం చేయకపోతే ఎగబట్టి పాపం వాళ్ళ చేతుల్లో చచ్చిపోతారు కానీ అపవిత్రపరచబడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎట్టని తెలుసా? ప్రాణం పోగొట్టుకొని శీలం కాపాడుకునే కాలం కాదు ఇప్పుడు శీలం పోగొట్టుకొని అయినా ప్రాణం నిలబెట్టుకుని అంటే బతుకు తెరువుకి కూడా, అన్నానికి, గుప్పెడు మెతుకులకి, 4 బట్టలకి, 10 రూపాయలకు, అంటే పవిత్రత చాలా క్రైస్తవుని జీవితంలో. ఆకాశం కింద భూమిపైన పవిత్రత క్రయం చెల్లించే వ్యక్తి ఉన్నాడంటే క్రైస్తవుల్లో మాత్రం సాధ్యమని రుజువు చేయాలి. ప్రభుగా ఒక్క విషయం కాదు, అన్నిటిలోనూ వాక్యానుసారం కాని ప్రతిదీ పాపమే. వాక్యానుసారమైన దానికి మనం అప్పగించుకొని పవిత్రంగా బ్రతకడం, అది కూడా దేవుని ఎదుట పవిత్రత. మన దృష్టికి మనకి లోకం మెచ్చుకునే పవిత్రత కాదు. దేవుని ఎదుట పరిశుద్ధుడు ఉన్నాడంటే నిజ క్రైస్తవుల్లోనే సాధ్యం. ప్రభు మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన వాక్యం పరిశుద్ధం, ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన రాజ్యం పరిశుద్ధం. ఆయన రేపు రాబోతున్నాడు. ఎవరి కొరకు? అందరిని తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి. రాకడలో దేర్ ఆర్ సమ్ పార్ట్స్. స్ప్లిట్ ర్యాప్చర్ ఉంది. అయితే ఫస్ట్ శ్రమలు స్టార్ట్ కాకముందు ఎత్తబడేది ఎవరంటే అందరూ కాదు. బాప్తిసాలు పొందిన అందరూ వెళ్ళరు, బలలో పాలు పొందిన అందరూ వెళ్ళరు, ఆరాధించిన అందరూ వెళ్ళరు, అర్పణలు ఇచ్చిన అందరూ వెళ్ళరు, ఈవెన్ మందిరాలు కట్టి ఉన్నా వెళ్ళరు. కేవలం పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతాడు. పరిశుద్ధులు. అందుకు అంత్యదినాల్లో ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే బైబిల్ ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఏందో పరిశుద్ధి. ఇన్ ఆల్, నీ కంటులో, నీ చెవుల్లో, నీ మాటల్లో, నీ చేతుల్లో, నీ నడకలో, నీ మనసులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో, నీ అన్ని విభాగాల్లో పరిశుద్ధ దేవునికి భయపడి పరిశుద్ధతను కాపాడుకోవాలి. కానీ విచారం ఏంటి తెలుసా? చివరి రోజుల్లో తెల్లని బట్టలు అలవాటు పడ్డారు కానీ పరిశుద్ధతను మెయింటైన్ చేయడంలో తప్పిపోతున్నాం. తెల్లని వేయడం తప్పు కాదు, పరిశుద్ధం సూచనే. కానీ లోపల పరిశుద్ధత లేనప్పుడు మళ్ళీ నిష్ప్రయోజనం అయింది. లోపల పరిశుద్ధతను కాపాడుకుంటూ అవసరమైతే సాక్షార్థంగా భౌతికంగా ఉందాం. ఏదేమైనా మన ప్రభు రాబోతుంది పరిశుద్ధుడు. ఆయన ఎదుర్కొన్నట్లు పరిశుద్ధులకు ప్రభు కొరకు క్రయం చెల్లిద్దాం. చూడు, యోసేపు ఒక సాధారణమైన కార్పెంటర్, ఆర్డినరీ పర్సన్. అంటే ఈ రోజుల్లో వృత్తులు హైలేని. ఇప్పుడు కార్పెంటర్ రేట్ ఎక్కువే, టాప్ మేస్త్రి కంటే ఎక్కువ కూలి అనుకుంటా. ఇప్పుడు బార్బర్ షాప్లో కూడా 100-150 వసూలు. ఇదివరకు అన్ని ఈ వృత్తులు ఏంటి, ఇంటికి పిలుస్తూ వచ్చేసేవాళ్ళు. పాపం సాధారణమైనవే. కానీ పవిత్రతకు క్రయం చెల్లించి బ్రతికిన వ్యక్తి. మనం కూడా సాధారణమైన వాళ్ళమే, సామాన్యులమే, ఎన్నికలేని వారమే. కానీ ప్రభు దృష్టిలో విలువైన వారు. ప్రభుకి ఇష్టంగా బ్రతుకుద్దాం, దాని కొరకు క్రయం చెల్లిద్దాం. మనం తీర్మానం చేసుకుంటే ప్రభు మనల్ని బలపరుస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగా. దయచేసి మోకరించండి. 1 నిమిషం పాటు వాక్యము చెప్పిన ప్రకారం మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, బలలో యోగ్యంగా పాల్పొందుతాం. 1 నిమిషం మోకరించి ప్రార్థించండి. ఒకవేళ యోసేపు వలె మన జీవితం లేకపోతే పరీక్షించుకోవాలి ప్రియులారా, సరి చేసుకోవాలి. ప్రభువుకు
అప్పగించుకుని యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందాలి. మౌనంగా ప్రార్థించండి.